ఒక బంధకాల్లో మనం ఇరుక్కున్నామంటే అది ఏ పాపాన్ని బట్టో, ఏ మూర్ఖత్వాన్ని బట్టో, ఏ పనికిమాలిన తనాన్ని బట్టో అయి ఉండొచ్చు. ఫస్ట్ అవి ఒప్పుకోవాలా దేవుడి ముందు. మన బుద్ధి తక్కువను ఒప్పుకోవాలా, మన పొరపాటు నైజాన్ని ఒప్పుకోవాలా. అర్థమైందా? పెద్ద మనుషుల్లో బిల్డప్ కూడా దేవుడి ముందు మోకరించి, నేను తేడా అయ్యా, నేను మంచిదాన్ని కాదు, మంచివాడిని కాదు, నా క్రియలు క్రమమైనవి కావు, తెచ్చుకున్నాను దరిద్రాలని, నన్ను క్షమించి, నాకు దారి అర్థం కావట్లా, నేను బయటకు వచ్చే దారి చూపించాయా అని అడగాల యేసయ్యని, తప్పు ఒప్పుకొని. అర్థమైందా? దేవుడు ఏదైనా శ్రమను అనుమతించాడంటే మన బుద్ధిహీనతలు కూడా కారణమై ఉండొచ్చు. అందుకే దేవుని ముందుకు వచ్చినప్పుడు యథార్థంగా ఉన్నట్టు ఒప్పుకొని, క్షమాపణ అడుక్కొని, దిద్దుకొని ఆయన మార్గంలో నడిస్తే, ఇప్పుడు మేము కూడా ఇందాక చెప్పినట్టు చేసుకున్నాం, అప్పులు కుప్పలు అయిపోయినాయి. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ముందు మూలం చెప్పి దాన్ని ఎలా కట్టడి చేయాలో ఆ జ్ఞానాన్ని ఇచ్చి చాలా అనతి కాలంలో, చాలా తక్కువ కాలంలో ఆ బంధకాలన్నిటి నుంచి బయటికి తెచ్చాడు.